హలో! నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. ఎక్కడి నుంచండి? కాకినాడ అండి. కాకినాడ. ఓకే. చెప్పండి. మీ ప్రశ్నేంటి? మానసికంగా ఆ! ఒక ప్రాబ్లమ్‌లో ఉన్న ప్రెగ్నెన్సీ ద్వారా మందులు తీసుకున్న తర్వాత హ్మ్. అధిగమించేసి మళ్ళీ మామూలుగా అయిన తర్వాత హ్మ్. టాబ్లెట్ చేసుకుంటే గాని పడతలేదండి. సమస్య వచ్చినప్పుడు ప్రస్తుతానికే దాంతో బాధపడుతున్నాను. ఆ హ్మ్. ప్రాబ్లమ్ టాబ్లెట్స్ అలవాటుతోని నేను నిద్ర చేసుకుంటే గాని. దాని నుంచి బయటపడడానికి కౌన్సిలింగ్ ద్వారా బయటపడగలమా? రైట్. మీ పేరు? పేరు వాసండి. వాసు. వాసు. హ్మ్. రైట్. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మానసిక సమస్య తగ్గించటానికి మందులు ఉండవు. మందులు ఇచ్చింది ఎందుకు అనంటే మానసిక సమస్య వలన మీ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అయిన దానికి మందులిచ్చారు. అది మాత్రమే మందులు తగ్గిస్తాయి. మానసిక సమస్య కౌన్సెలింగ్‌తోనే అధిగమిస్తాం. అయితే మెడిసిన్ యేసుకుంటే తగ్గినట్టు అనిపించింది సార్ అనిపించొచ్చు. బట్ తగ్గలేదది. అది మీరు ఆ మెడిసిన్ ఉన్నంత సేపు ఆ ఇంపాక్ట్ తక్కువుంటుంది. ఎందుకంటే అది చాలా ఆ యాక్టివిటీని మెడిసిన్ తగ్గించి ఉంచుతుంది కాబట్టి మానసిక సమస్య తగ్గిపోయిందేమో అనుకుంటారు. మానేస్తే మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి మందులు మొదలుపెట్టినటువంటి 3 నెలలకో, 4 నెలలకో కౌన్సెలింగ్ తీసుకోవాలి. పూర్తి స్థాయి కౌన్సెలింగ్ తీసుకోవాలి. అంటే దానర్థం మెడిసిన్ మానేయమని కాదు. మెడిసిన్ వాడుతూ కౌన్సెలింగ్ తీసుకోవాలి. కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత కూడా కౌన్సెలింగ్ అనేది ఆ సివియారిటీని బట్టి 3-4 మంత్స్ పడుతుంది. ఒక 1 వీక్‌లోనో, 10 డేస్‌లోనో అయ్యేది కాదు. అదయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకొక నెల రోజులు డాక్టర్ అడ్వైస్‌తోని మెడిసిన్ వాడిన తర్వాత, దెన్ ఆ తరువాత డాక్టర్ ఏం చేస్తారంటే, మీరు నార్మల్ అయిపోయిన తర్వాత, క్రమంగా డోసేజ్ తగ్గించుకుంటూ వస్తారు. కేర్‌ఫుల్ అబ్జర్వేషన్‌తో. ట్యాంపరింగ్ అంటారు. చాలా కేర్‌ఫుల్ అబ్జర్వేషన్‌తో డాక్టర్ ఏం చేస్తారంటే, డోసేజ్‌ని రెడ్యూస్ చేసుకుంటూ వస్తారు. మళ్ళీ సరిపోవట్లేదంటే, మళ్ళీ పాత డోసేజ్‌కి వెళ్ళటం, మళ్ళీ తగ్గించడం. అట్లా డాక్టర్ అబ్జర్వేషన్‌లో మీరు ఎన్నాళ్ళు వాడారన్న దాన్ని బట్టి 3 మంత్స్ పట్టొచ్చు తగ్గించడానికి, 6 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. కొంతమందికి 3 ఇయర్స్ కూడా పట్టొచ్చు. కాబట్టి మెడిసిన్ వాడితే తగ్గిపోయింది, నిద్ర పట్టట్లేదు అంటే మీరు ఇంకా కౌన్సెలింగ్ తీసుకోలేదు. మీకు తగ్గలేదు. మెడిసిన్ వలన అది నిద్రాణంగా ఉంది. మీరు మెడిసిన్ మానేస్తే మళ్ళీ పెరుగుతుంది. డాక్టర్ మెడిసిన్ మానేయమని ఏ డాక్టరు చెప్పరు మీకు. మీ సొంతంగా మెడిసిన్ మానేయకూడదు. మెడిసిన్ కంటిన్యూ చేస్తూ కౌన్సెలింగ్ తీసుకున్న తర్వాత, అధిగమించిన తర్వాత డాక్టర్ మాత్రమే మెడిసిన్ రెడ్యూస్ చేస్తారు. మీరు ఓన్ డెసిషన్ తీసుకోకూడదు. రైట్?